మనం విందాం. చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 21వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 21వ వచనం, క్షమించండి, 21వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయుచున్నాను. చాలండి. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకి ఉత్తరం రాస్తూ ఫిలోమోనుతో ఏమని చెప్తున్నాడో తెలుసా? నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉండి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకి ఉత్తరం రాస్తూ ఫిలోమోను మీద ఉన్న నమ్మకం, ఫిలోమోను పౌలు మాటకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. ఫిలోమోను పౌలు చెప్పిన మాట చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేవాడని పౌలు భక్తుడు ఎరిగాడు. అంతేకాదు, నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను అంటున్నాడు. ప్రియులరా, ఫిలోమోను ఎవరంటే అపోస్తుడైన పౌలు గారు కనుక్కున్న ఆత్మీయ కుమారుడు. చెప్పండి, ఆత్మీయ కుమారుడు. ఫిలోమోను అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమ కలిగినవాడు. ఏం కలిగినవాడు? ప్రేమ కలిగినవాడు. నిజంగా ఈ ఫిలోమోనుకు రాసిన పత్రికను మనం చదివితే ఆయన ప్రేమ అక్కడ ఆ యొక్క అధ్యాయములో మనకు కనపడుతుంది. నిజంగా ఫిలోమోను ఎంత ప్రేమ కలిగిన వాడంటే పరిశుద్ధుల హృదయాలు అతని ద్వారా విశ్రాంతి పొందినాయి అంట. ఏం పొందినాయి? విశ్రాంతి పొందినాయి అట. అపోస్తుడైన పౌలు అంటాడు, నువ్వు చూపుచున్న ప్రేమను గురించి నేను విన్నప్పుడు, పరిశుద్ధుల యొక్క హృదయాలు విశ్రాంతి పొందుతూ ఉన్నప్పుడు నిన్ను గురించి నా హృదయం ఆనందముతోనూ ఆదరణ పొందుతుందట. ఏం పొందుతుంది? ఆదరణ పొందుతుందని ఆ యొక్క ఫిలోమోను గురించి ఆయన వర్ణిస్తూ చెప్పాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే ఈ ఫిలోమోను గురించి పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు విశ్వాసం కలిగిన వాడు. ఏం కలిగిన వాడంట? విశ్వాసం కలిగిన వాడని ఈ అధ్యాయం అంతటిలో కూడా రాసి ఉంచాడు. ఆయన ప్రేమను గురించి, ఆయన విశ్వాసమును గురించి, ఆయన పరిశుద్ధులకు కలగచేస్తున్న విశ్రాంతిని గురించి అందును బట్టి దైవజనుడైన పౌలు గారికి ఆదరణ, ఆనందం కలుగుతుందని రాశాడు. రాస్తూ చివరిగా ఆయన రాస్తున్న మాట ఏంటో తెలుసా? ఫిలోమోను, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువ చేసేదవని ఎరిగి ఉన్నాను. ఆమేన్. ఆమేన్ చెప్పండి. నిజంగా ఫిలోమోను ఎలాంటి వాడై అంటే పౌలు అపోస్తుడు చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాడుగా ఉన్నాడట. ఎక్కువగా చేసేవాడుగా ఉన్నాడట. పౌలు మాట వింటాడని నమ్మి ఆయనకు ఉత్తరం రాస్తున్నాడు. పౌలు గారు ఫిలోమోనుకి ఏం చెప్పాడు అంటే, ఈ లేఖనాన్ని మనం ధ్యానం చేస్తే, ఈ అధ్యాయాన్ని అంతటిని మనం ధ్యానం చేస్తే, ఫిలోమోనుకి ఒక దాసుడు ఉన్నాడు. అతని పేరేమిటయ్యా అంటే ఒనేసిము. చెప్పండి, ఒనేసిము. ఫిలోమోను దగ్గర దాసుడుగా ఉండేవాడు ఫిలోమోను. అతడేం చేశాడయ్యా అంటే ఒక రోజున ఫిలోమోను దగ్గర నుంచి పారిపోయాడు. ఏం చేశాడు? పారిపోయాడు. పారిపోయి మరి ఏం చేశాడో తెలియదు కానీ
అతడు ఒక చెరసాలకు వెళ్ళాడు. అదే చెరసాల్లో పౌలు అపోస్తుడు సువార్త నిమిత్తమై చెరసాలకు వెళ్ళాడు. ఆ చెరసాల్లో సువార్త బోధిస్తూ ఉండగా ఒనేసిము రక్షింపబడిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. రక్షింపబడి పౌలు గారికి పరిచారకుడైపోయాడు. ఏమైపోయాడు? పరిచారకుడైపోయాడు. ఆ చెరసాల్లో అపోస్తుడైన పౌలుకి పరిచర్య చేసేవాడుగా మారిపోయాడు. అతను చూసినప్పుడు పౌలు గారికి ఎంతో పరిచర్య చేస్తున్నాడు, ఎంతో ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడు. ఒకప్పుడు ఒనేసిము ఎవరయ్యా అంటే పారిపోయిన దాసుడు. ఎవరండి? పారిపోయిన దాసుడు. పారిపోయిన దాసుడు ఫిలోమోనుకి నిష్ప్రయోజనమైన వ్యక్తిగా కనపడ్డాడు. నిష్ప్రయోజనమైన వ్యక్తిగా కనపడ్డాడు. కానీ పౌలు అపోస్తుడు ఉత్తరం రాస్తూ ఒనేసిమును గురించి రాస్తూ, ఫిలోమోను ఒకప్పుడు ఒనేసిము నిష్ప్రయోజనమైన వ్యక్తే, కానీ ఇప్పుడు నీకును నాకును కూడా ప్రయోజనకరమైన వ్యక్తి. ఆమేన్. ఎలాంటి వ్యక్తిగా మారాడు? ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. ఒకప్పుడు నీ దగ్గర దాసుడిగా ఉండి పరిచర్య చేస్తూ నీకు ఏం నష్టం కలిగజేశాడో నాకు తెలియదు, కానీ ఇదిగో ఆయన గురించి నేను చెప్తున్న మాట ఏంటయ్యా అంటే ఆయన నువ్వు చేర్చుకో. ఆమేన్. ఆయన నువ్వు చేర్చుకో. ఒకప్పుడు నీ దగ్గర నుంచి పారిపోయాడు, వాస్తవంగా పారిపోయాడు, కానీ ఇప్పుడు స్థిరంగా నీతో ఉండటానికి నీ యొద్దకు నేను పంపిస్తున్నాను. అతడు నీకును నాకును ప్రయోజనకరమైన వ్యక్తి. ప్రయోజనకరమైన వ్యక్తి. నేను చెరసాల్లో ఉన్నప్పుడు నీకు బదులుగా ఒనేసిము నాకు పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అతన్ని నువ్వు చేర్చుకో. అతని వల్ల నీకేమైనా నష్టం కలిగితే నేను నీ దగ్గరకు వస్తాను, అప్పుడు తప్పకుండా ఆ నష్టాన్ని నేను నీకు చెల్లించేవాడగా ఉంటాను అని ఉత్తరం రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడని? ఒనేసిమును పంపిస్తూ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరం రాస్తూ ఏమని చెప్తున్నాడో తెలుసా? ఫిలోమోను, నీవు నేను చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేదవని ఎరిగి ఉన్నాను. ఏం ఎరిగాడంట? చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేటువంటి వ్యక్తి అని ఫిలోమోను గురించి అపోస్తుడైన పౌలు ఎరిగి ఉన్నాడట. ఎరిగి ఉన్నాడట. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మనం, దేవుని సన్నిధిలో కూర్చున్న మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవారుగా మనం ఉందుముగాక. చాలామంది దైవజనుడు చెప్తే ఆ మాటను వినరు. దైవజనుడు చెప్తే ఆ మాట ప్రకారం చేయరు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఇలాగనే ఉన్నారు. కానీ అపోస్తుడైన పౌలు దగ్గర ఆత్మీయ కుమారుడిగా పెరుగుతున్న ఫిలోమోను ఎలా ఉన్నాడో తెలుసా? చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎక్కువ చేసేవాడుగా ఉన్నాడు. ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఒక ఆత్మీయ నాయకుని దగ్గర మనం ఉన్నప్పుడు, ఒక ఆత్మీయ నాయకుని దగ్గర మనం పెరుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆత్మీయ నాయకుడు చెప్పేదానికన్నా ఎక్కువ చేసేవారుగా ఉండాలి. ఆమేన్. మరి ఎంతగా మనం చేస్తున్నాం? సంఘంలో ఉన్న నీవు, వాక్యాన్ని వింటున్న నీవు అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఆ వాక్యం ప్రకారం నువ్వు చేయగలుగుతున్నావా? వాక్యాన్ని వింటున్నావు కానీ విన్న దాని ప్రకారం చేయగలుగుతున్నావా? ఫిలోమోను చూడండి, చెప్పిన దానికంటే, దేనికంటే? చెప్పిన దానికంటే ఎక్కువ చేసిన వాడుగా ఉన్నాడు. ఒక దైవజనుడు ఆయన గురించి ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు. ఒక దైవజనుడు ఆయన ఆత్మీయ స్థితిగతులను చూసి ఆనందించేవాడుగా ఉన్నాడు, ఆదరణ పొందేవాడుగా ఉన్నాడు. ఈ రోజున నిన్ను బట్టి నీ దైవజనుడు ఆదరణ పొందగలుగుతున్నాడా?
నిన్ను బట్టి నీ దైవజనుడు ఆనందించగలుగుతున్నాడా? ఇదిగో ఈ సంఘం చెప్పినట్లుగా చెప్పిన దానికంటే ఎక్కువ చేసేదిగా ఉంది అని దైవజనుడు ఆనందించేవాడగా ఉన్నాడా? ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఎందుకు చేయాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శరీరధారిగా ఈ లోకంలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన ఒక కొండ మీద ప్రసంగం చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు. మీరు చూడండి, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 41వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 41వ వచనం. ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకడు నిన్ను మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే నువ్వేం చేయాలో తెలుసా? వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళాలట. ఎన్ని మైళ్ళు వెళ్ళాలి చెప్పండి? 2 మైళ్ళు వెళ్ళాలి. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? అడిగిన దానికంటే ఎక్కువ చేసేవాడుగా నీవు ఉండాలి. ఆమేన్. ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయుడుగా నువ్వు ఎలా ఉండాలి అంటే అడిగిన దానికంటే ఎక్కువ చేసేవాడుగా ఉండాలి. మరి నీ ఆత్మీయ జీవితంలో నీవు ఇన్నేళ్ల ఆత్మీయ జీవితంలో నువ్వేం నేర్చుకుంటున్నావు? అడిగిన దానికంటే, చెప్పిన దానికంటే ఎక్కువ చేయగలుగుతున్నావా? మనమేం చేస్తామో తెలుసా? లోకపరమైన విషయాల్లో ఎక్కువ చేస్తాం. మాట్లాడకూడని మాటలు ఎక్కువగా మాట్లాడతాం. లోకములో ఉన్నటువంటి అలంకరణ ఎక్కువ చేసుకుంటాం. లోక పద్ధతుల ప్రకారం మనము లోక విషయాల్లోనైతే ఎక్కువ చేస్తాం, కానీ ఆత్మీయ విషయాల్లో మనం ఎక్కువ చేయగలుగుతున్నామా? ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు ఏం చేయాలి అంటే అడిగిన దానికంటే ఎక్కువ చేసేవారుగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చెప్తూ ఆయన అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఒకడు నిన్ను మైలు దూరం రమ్మంటే నువ్వు ఎంత దూరం వెళ్ళాలో తెలుసా? 2 మైళ్ళు వెళ్ళాలట. ఎంత దూరం వెళ్ళాలి అంటే అడిగిన దానికంటే ఎక్కువ చేసేవారుగా ఉండాలి. కానీ లోకపరంగా మనం ఎక్కువ చేస్తాం, ఎక్స్ట్రాలు చేస్తాం. చాలా ఎక్స్ట్రాలు మన మాటల్లో ఎక్స్ట్రాలు ఉంటాయి, మన యొక్క నడవడికలో ఎక్స్ట్రాలు ఉంటాయి, మనం చేసే పనులు ఎక్స్ట్రాలుగా చేస్తాం. దేవుడు చెప్పింది అవి కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది లోకపరమైన ఎక్స్ట్రాలు చేయమని కాదు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఒక మైలు దూరం రాయ్యా అని నిన్ను ఎవరైనా బలవంతం చేస్తే వారికి సహాయం చేయటానికి 2 మైళ్ళు వారితో కూడా కలిసి వెళ్ళాలి. ఆమేన్. వారితో కూడా నువ్వు కలిసి వెళ్ళేవాడుగా నీవు ఉండాలి. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనము ఎలా ఉండాలో తెలుసా? పౌలు అపోస్తుడి దగ్గర ఆత్మీయంగా పెరుగుతున్నటువంటి పిలోమాను ఎలా ఉన్నాడో, పిలోమాను దైవ సేవకుడు చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవారుగా మనం ఉండాలి. ఆమేన్. మరి నీ జీవితంలో దైవజనుడు మాట వింటున్నావా? దైవజనుడు ఏం కోరుకుంటాడు నీ నుండి? నువ్వు ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటాడు. నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటాడు. దైవజనుడు ఏం కోరుకుంటాడు? నీవు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. దైవజనుడు నీ నుండి కోరుకునేదేంటి? ఆస్తులివ్వమని కోరుకుంటాడా? అంతస్తులివ్వమని కోరుకుంటాడా? నీవు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. ఆమేన్. మహిమ నుండి అధిక మహిమకు నువ్వు రావాలి. ఇదిగో నీ భక్తిలో దినదినము లోతైన అనుభవానికి నువ్వు నడవాలని కోరుకుంటాడు. అంతకంటే నీ నుండి ఏం కోరుకుంటారు? అంతకంటే నీ నుండి ఏం కోరుకుంటాడు దైవజనుడు? ఈ రోజున మరి నీ జీవితంలో దైవజనుడు మాట వింటున్నావా? లోకాన్ని విడిచిపెట్టమని కోరుకుంటాడు. లోకాన్ని విడిచిపెడుతున్నావా? చాలామంది ఏం చేస్తారో తెలుసా? దైవజనుడు మాట వినరు, మనుషులేగా అనుకుంటారు.
ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకరోజు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? నా సేవకుడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను అన్నాడు. ఏమన్నాడు? నా సేవకుడు ఎక్కడుంటాడో నేను అక్కడ ఉంటాను. నా సేవకుని నా నోటి బోరగా వాడుకుంటా. ఎలా వాడుకుంటా? దేవుని నోటి బోరగా వాడుకుంటాడు. దైవజనం నుండి వచ్చే మాట దేవుని మాటగా నువ్వు స్వీకరించాలి. ఆమేన్. దేవుని మాటగా స్వీకరించాలి. అలా నువ్వు స్వీకరించగలిగితే నీ జీవితం సార్థకమవుతుంది. ఆమేన్. నీ జీవితము ఒక సార్థకమైన జీవితం జీవిస్తావు. ఈ రోజున దైవజనుల మాట వింటే నీవు చేరవలసిన గమ్యస్థానాన్ని చేరేవాడుగా ఉంటావు. కానీ ఈ రోజున సంఘం, సార్వత్రిక సంఘం ఎలా ఉంది? దేవుని మాట వినేవారు లేరు, దైవజనుడి మాట వినేవారు లేరు, దైవజనుల మాట లక్ష్య పెట్టేవారు లేరు. ప్రియులారా, దైవజనుడి మాట నువ్వు ఇప్పుడు లక్ష్య పెట్టవో అప్పుడు దేవుడు నిన్ను విసర్జించేస్తాడు, విడిచిపెట్టేస్తాడు. ఎలా చెప్పగలరయ్యా అంటే బైబిల్లోనే ఉదాహరణ ఉంది. బైబిల్లోనే ఒక ఉదాహరణ ఉంది. ఒక రోజున ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజైన సౌలుతో దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడాడు. ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, సౌలా, ఇదిగో నువ్వు అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళావు. ఎవరి మీదకి? అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళావు. అమాలేకీల్లో ప్రతి ఒక్కరిని సమూల నాశనం చేయి. అమాలేకీలు ఇదిగో నా సింహాసనానికి విరోధంగా లేచిన వారు. అంతేకాదు, అమాలేకీలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి కనాను దేశం వెళుతుండగా మొట్టమొదటిగా ఎదిరించిన వారు ఎవరయ్యా అంటే అమాలేకీలే. కాబట్టి అమాలేకీల మీద నువ్వు యుద్ధానికి వెళ్ళి వారిని సమూల నాశనం చేయి. వారి యొక్క దేశంలో ఏది కూడా దోపుడు సొమ్మును నువ్వు తీసుకుని రావద్దు. దేన్ని కూడా బ్రతికి ఉంచొద్దు. దేన్ని కూడా బ్రతికి ఉంచొద్దు, సజీవంగా ఉంచొద్దు, సమూల నాశనం చేయమని దైవజనుడైన సమూయేలు ద్వారా సౌలుకి వర్తమానాన్ని పంపించాడు దేవుడు. సౌలు యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకీలందరినీ చంపేశాడు. కానీ అమాలేకీల రాజైన అగాగును మాత్రం రాజ్యనగరంలోనికి తీసుకుని వచ్చి బంధించి ఉంచాడు. అంతేకాదు, దోపుడు సొమ్ము మీద, ఏ సొమ్ము మీద? దోపుడు సొమ్ము మీద దృష్టి పెట్టి బలిసిన ఎడ్లను, బలిసిన గొర్రెలను తీసుకొచ్చి పాలెంలో కట్టేశాడు. ఎక్కడ కట్టేశాడు? పాలెంలో కట్టేశాడు. పాలెంలో కట్టేస్తే ఏం జరిగిందో తెలుసా? దైవజనుడు వచ్చాడు. ఇశ్రాయేలు దేశానికి దైవజనుడు వచ్చాడు. సౌలు దైవజనుడిని ఎదుర్కోవటానికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఆజ్ఞాపించినవన్నీ నేను నెరవేర్చాను అంటే సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నాకు వినపడుతున్న రంకెలు ఎక్కడవి? నాకు వినపడుతున్న గొర్రెల ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడుగుతున్నాడు. ప్రియులారా, అప్పుడు అంటున్నాడు సౌలు, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పణ అర్పించటానికి జనులు బలిసిన మళ్ళీ అక్కడ చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం తీసారా? 15వ అధ్యాయం 15వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి
ఏం చేశాడట? కీడు చేసిన వాడగా ఉన్నాడు. ఏం చేశాడు? కీడు చేసిన వాడగా ఉన్నాడు. దేవుని మాట వినకుండా దేవుని దృష్టికి కీడు చేసిన వాడగా ఉన్నాడు. అంతేకాదు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 21వ వచనాన్ని చదువుదాం. గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శేప్తిమగు గొర్రెలలో నుండి ఎడ్లలో నుండి ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. ఏమని చెప్తున్నాడు? చెప్పండి. సౌలు ఏమని చెప్తున్నాడు తెలుసా? సమూయేలుతో ఏమని చెప్తున్నాడు తెలుసా? శపితమైన వాటిలో నుండి, వీటిలో నుంచి అంట, శపితమైన వాటిలో నుండి గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాడు. తీసుకొచ్చింది ఎలాంటిది? శపితమైనవి. ఎలాంటివి? శపితమైనవి తీసుకుని వచ్చారు. ఈ రోజున దేవుని మాట వినకుండా నువ్వు బలులు అర్పిస్తే ఏం ప్రయోజనం? దేవుని మాట వినకుండా నువ్వు అర్పణలు అర్పిస్తే ఏం ప్రయోజనం? ఇక్కడ కింద వచనంలో 22వ వచనంలో ఏమని చెప్తాడో తెలుసా? నువ్వు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఏం వినుట శ్రేష్టం? మాట వినుట శ్రేష్టం. నీవు జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, దేవునికి బలులు అర్పించటం కంటే, నైవేద్యాలు పెట్టడం కంటే నువ్వు దేవుని మాట వినటం శ్రేష్టం. ఆమేన్. దేవుని మాట వినకుండా నువ్వు బలులు అర్పిస్తే ఏం ప్రయోజనం? వీళ్ళు బలులు అర్పించడానికి తీసుకుని వచ్చారు. అవి ఎలాంటివో తెలుసా? శాపగ్రస్తమైనవి. ఏవండి? శాపగ్రస్తమైనవి. సౌలు యొక్క జీవితంలో దేవునికి విరోధంగా, దేవుని దృష్టికి కీడు చేసిన వాడుగా ఉన్నాడు. ఏం చేసిన వాడుగా ఉన్నాడు? కీడు చేసిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే దేవుని మాట వినలేదట. ఏం మాట వినలా? దేవుని మాట వినలా. ఈ రోజున దేవుని మాట వినకుండా నీవు దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవుని దృష్టికి నువ్వు కీడు చేసిన దాని అవుతున్నావు. దేవుని దృష్టికి కీడు చేసిన వాడు అవుతున్నావు. నీకు నీవే కీడు చేసిన వాడుగా ఉంటున్నావు. దేవుని కోపాన్ని రేపిన వాడుగా ఉంటున్నావు. అంతేకాదు, దేవుని సన్నిధిలో రాయబడిన మాట ఏమిటో తెలుసా? 23వ వచనాన్ని కూడా చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానము. ఏమవుట? మూర్ఖత అనుసరించుట, మూర్ఖత అగుపరచుట, మాయా విగ్రహము, దేవత గృహ దేవతలను పూజించుటతో సమానము. ఇక్కడ సమూయేలు భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సౌలుతో ఏమని చెప్తున్నాడో తెలుసా? తిరుగుబాటు చేయుట. ఏం చేయుట? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పింది మనం చేయకుండా మనం వేరొకటి మన స్వసిత్తాన్ని నెరవేరుస్తాం చూడు, దాన్ని ఏమంటారో తెలుసా? తిరుగుబాటు అంటారు. ఏమంటారు? తిరుగుబాటు అంటారు. అది దేనితో సమానమై అంటే సోది చెప్పుటతో, సోది చెప్పేటువంటి పాపంతో సమానం అంట. ఏ పాపంతో సమానం? సోది చెప్పేవారు చూడు, ఆ సోది చెప్పేంత పాపంతో సమానం అంట. నువ్వు మూర్ఖతను అగుపరుస్తున్నావు చూడు, మూర్ఖత్వంగా తిరుగుతున్నావు చూడు. దైవజనుడు చెప్పినా, దేవుని వాక్యం నీతో మాట్లాడినా, ప్రభు నిన్ను దర్శించిన మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు చూడు, అదేంటో తెలుసా? విగ్రహారాధనతో సమానం. దేనితోనండి? అక్కడ రాయబడిన మాట, మాయా విగ్రహమును గృహ దేవతలను పూజించుతో సమానం. ఈ రోజున మూర్ఖత అగుపరచడం ఏంటో తెలుసా? నువ్వు విగ్రహారాధన చేసిన వాడితో సమానుడు అన్నమాట. గృహ దేవతలను పూజించే వాడితో సమానమని చెప్తున్నాడు. ఈ రోజున జీవితంలో మనకి తెలియకుండానే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు. మనం చూపించే మూర్ఖత,
మనం అగ్గుపరిచేటువంటి మూర్ఖత. దేవుని మాట వినకుండా మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని దృష్టికి కీడు చేసేవారుగా ఉంటున్నాం. కీడు చేసేవారుగా ఉంటున్నాం. ఆ 23వ అధ్యాయంలో సమూయేలు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నిన్ను విసర్జించి ఉన్నాడు. ఏం చేశాడట? ఎందుకు విసర్జించుతున్నాడు? మూర్ఖతను బట్టి, దేవుని దృష్టికి కీడు చేయటాన్ని బట్టి, సోది చెప్పేటువంటి పాపం చేయటాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? విసర్జిస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? దేవుడే విసర్జించేతే, దేవుడే నిన్ను కాదంటే, దేవుడే నిన్నొద్దు అనుకుంటే, దేవుడే నిన్నొద్దు అనుకుంటే నువ్వేం చేస్తావు? లోకమంతా సంపాదించుకుని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయాలి. ఏం చేయాలి? దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయాలి. దేవుడు నిన్ను అంగీకరించాలి. దేవుడు నిన్ను అంగీకరించకుండా నిన్ను విసర్జిస్తే నువ్వు జీవితంలో ఏం సంపాదించినా, ఎంత ఉన్నతమైన పదవి కలిగి ఉన్నా ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? సౌలు మహారాజుతో చెప్తున్నాడు, యెహోవా నిన్ను విసర్జించి ఉన్నాడు. ఏం చేశాడట? మాట్లాడండి. నువ్వు విసర్జించడం కాదో, నువ్వు మానేయటం కాదో, దేవుడే నిన్ను విసర్జిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడే నిన్ను విసర్జిస్తున్నాడు. అది గమనించు. ఈ రోజున చాలామంది మూర్ఖత్వాన్ని అగ్గుపరుస్తారు. ఏంటినైనా అంటే సోది చెప్తూ ఉంటారు. ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు గమనించు, దేవుని మాట వింటా శ్రేష్టం. ఏమి వింటా? బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వింటే, దేవుని మాటకు సంపూర్ణ విధేయత చూపితే నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడు చేస్తాడు. ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడు చేస్తాడు. దేవుని మాటను నువ్వు విసర్జిస్తే, దేవుని మాటకు తిరుగుబాటు చేస్తే, దేవుని దృష్టికి నువ్వు కీడు చేస్తే దేవుడే నిన్ను విసర్జిస్తాడు. దేవుడే నిన్ను విసర్జిస్తాడు. విసర్జించిన తర్వాత దేవుని సన్నిధి నీతో ఉండదు. ఇక దేవుని సన్నిధి నీతో ఉండదు. రాజుగానే ఉన్నాడు, కానీ దేవుని యొక్క సహాయాన్ని పొందుకోలేకపోయాడు. దేవుని సహాయాన్ని పొందుకోలేకపోయాడు. అది మొదలుకొని సౌలు యొక్క జీవితంలో ఏమైందో తెలుసా? పతనం మొదలైంది. ఏం మొదలైంది? అతని యొక్క జీవితం అంతకంతకు ఏమైందో తెలుసా? అణగారిపోయింది. ఏమైపోయిందండి? అణగారిపోయింది. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు ఎందుకు అణగారిపోతున్నాయి అంటే దేవుని దృష్టికి విరోధమైన పనులు చేస్తున్నారు. దేవుని దృష్టికి కీడు చేసేవారుగా ఉంటున్నారు. దేవుని సన్నిధిలో ఏం కనపరుస్తున్నారో తెలుసా? మూర్ఖతను అగ్గుపరుస్తున్నారు. ఏం అగ్గుపరుస్తున్నారండి? మూర్ఖతను అగ్గుపరుస్తున్నారు. కానీ ఫిలోమోను అలా లేడు. ఫిలోమోను ఎలా ఉన్నాడో తెలుసా? చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడు? చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాడుగా ఉన్నాడు. ఎక్కువగా చేసేవాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో నువ్వేం నేర్చుకుంటున్నావు? నీ ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు దేవుని మాటకు విధేయత చూపుతున్నావా? దైవజనుడి మాటకు విధేయత చూపుతున్నావా? ఈ రోజున నీతో మాట్లాడుతున్నది ప్రభు ఎలాగో తెలుసా? తన దాసుని ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? తన దాసుని నోట మాట అయ్యుండి ఆయన మాట్లాడేవాడుగా ఉంటాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దైవజనుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు నీకు బయలుపరుస్తాడు. నువ్వేం చేయాలో తెలుసా? వాక్యాన్ని విన్నప్పుడు వాక్యానికి విధేయత చూపేవాడుగా ఉండాలి. వాక్యానికి విధేయత చూపేవాడుగా ఉండాలి. మరి మన జీవితంలో విధేయత చూపుతున్నామా? ఎందుకు మన జీవితాలు అణగారిపోతున్నాయి? దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు యొక్క కుటుంబం అంతకంతకు నీరసిల్లేను అని రాయబడి ఉంది బైబిల్లో. ఎందుకు సౌలు యొక్క కుటుంబం అంతకంతకు నీరసిల్లింది అంటే సౌలు దేవుని మాటకు దేవుని దృష్టికి కీడు చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞను తృణీకరించిన వాడుగా ఉన్నాడు. తృణీకరించటమే కాదు, మూర్ఖతను అగ్గుపరిచాడు. ఏమగ్గుపరిచాడు? మూర్ఖతను అగ్గుపరిచాడు.
దేవుని మాట మీద దృష్టి ఉంచకుండా దోపుడు సొమ్ము మీద ఆయన దృష్టి ఉంచాడు. అవి దోపుడు సొమ్ము ఏమైందో తెలుసా? శాపగ్రస్తమైంది. ఏదండి? శాపగ్రస్తమైంది. అందుకే సౌలు యొక్క కుటుంబము అంతకంతకు ఏమైందో తెలుసా? నీరసిల్లినదిగా ఉంది. ఈ రోజున చాలా కుటుంబాలు నీరసిల్లిపోవటానికి కారణం ఏంటి? అంతకంతకు దిగజారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మీ మూర్ఖతే. నీ మూర్ఖతే నిన్నేం చేస్తుందో తెలుసా? అంతకంతకు దిగజారేటట్లుగా చేస్తాను. నీ ఆత్మీయ జీవితంలో, నీ యొక్క కుటుంబ వ్యక్తిగత జీవితంలో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇంతకంతకు దిగజారిపోవటానికి కారణం ఏంటి అంటే నీ మూర్ఖత. దేవుని మాటకు విరోధంగా ఎక్కడో నువ్వు నడుస్తున్నావు. దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఎక్కువ చేసేవారుగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. నిన్నెవరైనా 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వారితో కలిసి 2 మైళ్ళు దూరం వెళ్ళాం. ఎంత దూరం వెళ్ళమన్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? అడిగిన దానికంటే ఎక్కువ చేయాలి. ఆమేన్. అడిగిన దానికంటే ఎక్కువ చేయాలి. మరి నీ జీవితంలో నువ్వు ఎక్కువ చేయగలుగుతున్నావా? ఫిలోమాను ఎలా ఉన్నాడో తెలుసా? అడిగిన దానికంటే ఎక్కువ చేశాడట. ఆమేన్. చెప్పిన దానికంటే ఎక్కువ చేసిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్న నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను నీ హృదయంలో తీసుకొని నీవు ఆ మాట ప్రకారం అడిగిన దానికంటే ఎక్కువ చేయగలిగితే నిన్నేం చేస్తాడో తెలుసా? ఆయన వరుడుగా రాబోతున్నాడు. ఆయన మేఘారుడై వచ్చినప్పుడు నిన్ను వధువు సంఘంగా ఆయన నిన్ను స్వీకరించేవాడుగా ఉంటాడు. ఆమేన్. వధువుగా నిన్ను ఆయన స్వీకరించేవాడుగా ఉంటాడు. ఎలా చెప్పగలరయ్యా అంటే ఒక ఉదాహరణ కూడా చెప్తా. చూడండి, బైబిల్ చరిత్రను మనం గమనించినట్లయితే బైబిల్ చరిత్రలో ఒక రోజున అబ్రహాము తన ఒక్కగాను కుమారుడైన ఇస్సాకుకి వివాహం చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ఇస్సాకుకి వివాహం చేయాలనుకున్నాడు. అబ్రహామును చూస్తే వృద్ధుడైపోయాడు, కళ్ళు కనపడట్లా, ఆయన ఎక్కడికి ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు తన పెద్ద దాసుడైన ఎలియాజరుని పిలిచి, ఎలియాజరు, ఇదిగో ఈ ప్రాంతంలో కాకుండా ఇదిగో నా స్వజనులలో నుంచి నా కుమారునికి ఒక కన్యకను తీసుకొచ్చి వివాహం చేయి అని తనతో ప్రమాణం చేయించుకున్నాడు. ఇదిగో ప్రభు నీకంటే ముందుగా వస్తాడు, దేవుని సన్నిధి నీకంటే ముందుగా వస్తుంది. నేను ఎవరి సన్నిధిలో నివసిస్తున్నాను, ఆ దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి మార్గములను సరళం చేస్తాడు అని అబ్రహాము తన సేవకుడితో చెప్పి సేవకుడిని తన దగ్గర నుంచి పంపించాడు. ఇస్సాకుకి భార్యను తీసుకురమ్మని పంపించాడు. చూడండి, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అబ్రహాము దాసుడైన ఎలియాజరు నాహోరు పట్టణం దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? చెప్పాలందరూ. నాహోరు పట్టణం దగ్గరికి వస్తే, నాహోరు పట్టణం ముందుకు వచ్చినప్పుడు నాహోరు పట్టణము వెలుపల ఏముందో తెలుసా? ఒక బావి ఉంది. ఏముంది? బావి ఉంది. ఆ బావి దగ్గర ఎలియాజరు ఎక్కి వచ్చిన ఒంటెలను మోకరింపచేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుడైన అబ్రహాము దేవుడా, ఇదిగో నా యజమానుని మీద నీ కనికరాన్ని చూపి కార్యమును సఫలపరచు అని ప్రార్థన చేస్తూ, అయ్యా ఇదిగో నేను ఈ బావి దగ్గర ఉన్నాను, ఈ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవటానికి ఈ నాహోరు పట్టణంలో ఉన్న కన్యకలు అనేక మంది వస్తారు. నేను ఒక కన్యకను మంచినీళ్ళు అడుగుతా. ఏమడుగుతా? దాహం వేస్తుంది, నాకు నీళ్లు పోయి అని అడుగుతా. అయితే ఆమె నాకు నీళ్లు పోసి, నాకే కాదు నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని ఆమె నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తే ఆమె ఇస్సాకుకి భార్య అని ఆయన హృదయాంతరంగంలో అనుకుంటూ ఉన్నాడు. ఆయన అనుకుంటూ ఉన్న సమయంలో రిబ్కా ఒక కడవ పట్టుకుని ఆ యొక్క బావి దగ్గరికి వచ్చింది. ఆ బావిలోనికి దిగి
నీళ్లు చేదుకుని పైకెక్కి వస్తుంటే ఎలియాజరు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను దాహం కొని ఉన్నాను, నాకు మంచి నీళ్లు పోయి అని అడిగినప్పుడు ఏం చేసిందో తెలుసా? త్వరగా తన కడవను దించి ఎలియాజరుకు పోసి, నీకే కాదు నీ ఒంటెలు కూడా నేను నీళ్లు పోస్తాను అని ఆమె ఏం చేసిందో తెలుసా? ఒంటెలు కూడా నీళ్లు పోసినదిగా ఉంది. ఆమేన్. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎలియాజరు, ఈమె నా యజమానుడైన ఇస్సాకుకి భార్య అని ఆయన డిసైడ్ చేశాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానయ్య అంటే, రిబ్కా ఏం చేసిందో తెలుసా? ఎలియాజరు హృదయాంతరంగాన్ని ఎరిగి పని చేసింది. ఆమేన్. ఆయన ఏమని అడిగాడు చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. ఆదికాండము 24వ అధ్యాయం 17వ వచనం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను తాగనిమ్మని అడిగాను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలను త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోసేదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావిలోనికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఏం పోసిందట? ఎలియాజరు ఏమడిగాడు? నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇమ్మన్నాడు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? తనకి దాహం తీర్చటమే కాదు, తన ఒంటెలకు కూడా దాహం తీర్చింది. ఆమేన్. అడిగిన దానికంటే ఎక్కువ రిబ్కా చేసింది. మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాం ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. ఇస్సాకు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యొక్క ఎలియాజరు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ రిబ్కా దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు సాదృశ్యంగా ఉంది. సంఘం ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్మని హృదయంలో ఉన్న ఆలోచన ఎరిగి పనిచేసేదిగా ఉండాలి. ఈ రోజున నీ ఆలోచన ప్రకారం పనిచేయడం కాదు, పరిశుద్ధాత్మని హృదయ అంతరంగంలో ఏముందో ఎరిగి ఆ ప్రకారం నువ్వు చేయగలిగితే నువ్వు ఇస్సాకుకి భార్య అవుతావు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి భార్యగా నువ్వు అంగీకరించబడతావు. ఈ రోజున నీ స్వచిత్తం చేస్తే కాదు, నీ సొంత ఆలోచనల ప్రకారం చేస్తే కాదు, పరిశుద్ధాత్మని యొక్క హృదయ ఆలోచనలు ఎరిగి పని చేయాలి. ఎవరి ఆలోచనలు ఎరిగి పని చేయాలి? పరిశుద్ధాత్మని యొక్క హృదయ ఆలోచనలు ఎరిగి నువ్వు పని చేయాలి. మరి ఈ రోజున పరిశుద్ధాత్మని హృదయ ఆలోచనలు ఎరుగుతున్నావా? దేవుని హృదయాన్ని ఎరిగే నువ్వు ప్రయాణం చేస్తున్నావా? నీ పనులు దేవుని హృదయాన్ని ఎరిగి నీవు పని చేసేవాడుగా ఉన్నావా, పని చేసేదానిగా ఉన్నావా? నీ పనులు ఎలా ఉంటాయో తెలుసా? నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలు. మన సొంత ఉద్దేశాలు దేవుని ఎదుట పనికిరావు. సొంత ఆలోచనలు దేవుని ఎదుట పనికిరావు. దేవునికి దృష్టికి ఏం కావాలి అంటే, ఆయన హృదయ అంతరంగాన్ని ఎరిగి మనం పనిచేయాలి. ఆమేన్. ఏం పని చేయాలి? ఆయన హృదయ అంతరంగాన్ని ఎరిగి పని చేయాలి. అడిగిన దానికంటే ఎక్కువ చేసేవారుగా ఉండాలి. మరి నీ జీవితంలో అడిగిన దానికంటే ఎక్కువ చేయగలుగుతున్నావా? చెప్పింది అసలు చేతావా? దైవజనుడు చెప్పింది చేతావా? నీ కుటుంబం ఎందుకు ఈ స్థితిలో ఉందో అర్థమవుతుందా? ఎందుకు ఇలా దీన స్థితిలోనికి వెళ్ళిపోవటానికి కారణం? దినదినము నీరసిల్లిపోవటానికి కారణం ఏంటి? కారణం ఏంటో గ్రహించావా? సౌలులాగా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? మూర్ఖత్వాన్ని అగుపరుస్తున్నావు. సౌలులాగా దేవుని ఆజ్ఞలకు తిరుగుబాటు చేస్తున్నావు. సౌలులాగా ఎలా ఉన్నావో తెలుసా? దోపుడు సొమ్ము మీద దృష్టి నిలుపుతున్నావు, కానీ దేవుని మాట మీద దృష్టి నిలపట్ల. అలా నిలపకపోతే నీ జీవితంలో దేవుడు నిన్ను విసర్జిస్తాడు.
ఏం చేస్తాడు? ఇక్కడ రిబ్కాని దేవుడు ఎలియాజరు ఏం చేశాడు తెలుసా? తన యజమానుడైన ఇస్సాకుకి భారీగా ఎంపిక చేశాడు. ఏం చేశాడండి? ఎంపిక చేశాడు. మనం ఏమవుతున్నాం? విసర్జించబడుతున్నాం. కారణం ఏంటంటే మన మూర్ఖత వలన. దీనివల్ల మూర్ఖత. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభువు నేను ఈ వాక్యాన్ని ధ్యానించుతున్నప్పుడు నాతో మాట్లాడిన మాటలు, నేను ఎవరి దగ్గర ఈ ప్రసంగాన్ని నేర్చుకోవాలా? ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన మాటలు ఇవి. ఫిలోమోను గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు నాకు వెలిగించినటువంటి మాట ఇది. ఒక ఆత్మీయుడు ఎలా ఉండాలి అంటే, ఒక విశ్వాసి ఎలా ఉండాలి అంటే, దైవజనుడు చెప్పిన మాటకు చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎక్కువ చేయాలి. మనం చేస్తున్నావా? ఆలోచించేయండి. మన ఆత్మీయ జీవితం ఎంత దారిద్ర్యంగా ఉందో చూడండి, ఎంత సిగ్గుపడేటట్లుగా ఉందో చూడండి. సిగ్గుపడవలసిన విషయంలో సిగ్గుపడట్లేదు, కానీ అతిశయిస్తున్నాం. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలి. ఆమేన్. ప్రభు యొక్క హృదయ ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలన్నదే ప్రభు కోరుకుంటున్నాడు. నిజమే, పౌలు అపోస్తలుడు చెప్పటమే కాదు, తన జీవితంలో ఆయన కూడా చేసి చూపించాడు. ఒకసారి చూడండి, ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామా? 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను, దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇక్కడ అందరు నా వైపు చూడండి. పౌలు అపోస్తలుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? అపోస్తలులందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డా. క్రీస్తు ప్రభు వారిని వెంబడించినటువంటి 12 మంది శిష్యుల కంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డా. దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని మహిమ కొరకు ఆయన ఏం చేసాడో తెలుసా? ప్రయాసపడిన వాడుగా ఉన్నాడు. ఆయన అంటాడు, వీరందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను. మళ్ళీ ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపయే. నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఆ మాట మీరు లోతుగా తీసుకోండి. ఎంతో ప్రయాసపడ్డాడు. ఆసియా ప్రాంతం అంతా కూడా ఆయన స్వార్థ చేశాడు. అనేకమైన సంఘాలు కట్టాడు. అనేక మందిని ప్రభు తట్టు మళ్ళించాడు. ఆ స్వార్థ ప్రకటన కోసం ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో శోధనలు అనుభవించాడు, ఎన్నో నిందలు అనుభవించాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. 3 కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్ల చేత కొట్టబడ్డాడు. ఒకసారి రాళ్ల చేత కొట్టబడి ఊరి నుండి ఈడ్చివేశారు. అందరూ చచ్చిపోయాడని వదిలేశారు. అంతగా ప్రయాసపడి ఆయన అంటాడు, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. ఏమంటాడు? క్రెడిట్ ఆయన తీసుకుంటా. మనమే ఆ స్థానంలో ఉంటే, నేను ఇంత పని చేశాను, నేను ఇంత పని చేశాను, నేను ఇంత పరిచర్య చేశాను, క్రెడిట్ మనకు కావాలి. మనం ఏ పని చేసినా క్రెడిట్ మనకు కావాలి. కానీ క్రెడిట్ ఆయన తీసుకుంటా. దేవుని కృపే. ఇంతగా ప్రయాసపడింది నాకు తోడై ఉన్న దేవుని కృపే. ఏమన్నాడండి? దేవుని కృపే. అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడు, కానీ ఆయన ఏమంటాడు తెలుసా? ప్రయాసపడింది దేవుని కృపే. మరి నీ జీవితంలో ఒకసారి ఆలోచించే.
దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడు సహోదరి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకునేది ఏంటంటే నీ జీవితంలో అడిగిన దానికంటే ఎక్కువ చేసేవాడగాని ఉండాలి. ఆమేన్. నువ్వేం చేస్తావు అంటే లోకపరమైన ఎక్స్ట్రాలు చేస్తావు. ఆ ఎక్స్ట్రాలు కాదు ప్రభు కోరుకున్నది. నువ్వు ఆత్మీయంగా ఫలించాలి. ఆమేన్. ఏం చేయాలి? ఆత్మీయంగా ఫలించాలి. క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. నువ్వు ఎలా ఉండాలి అంటే దినదినము మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి. మరి నీ జీవితంలో ఉన్న మహిమను పోగొట్టుకుంటున్నావు, ఉన్న కృపను విసర్జించుకుంటున్నావు. నీ జీవితంలో ఎలా ఉంటున్నావు అంటే దినదినం నిరసిల్లిపోతున్నావు. నీ భక్తి పోతుంది, నీ విశ్వాసం పోతుంది, దేవునితో సహవాసం పోతుంది, దేవుని సన్నిధిలో ఉన్న మహిమను కోల్పోతున్నావు. ఎలా ఉంటున్నావు నువ్వు? ఎలా ఉంటున్నావు? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, యోహాను శుభవార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవాలనని పనికిరాని తీగలను తీసివేయును. ఆమేన్. ఇక్కడ ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? ఫలించేది మరీ ఎక్కువగా ఫలించాలి. ఏమవ్వాలి? గట్టిగా చెప్పండి. మరి మనం ఎలా ఉంటున్నాం? ఆధ్యాత్మికంగా ఫలిస్తున్నాం, ఇంకా మరి ఎక్కువగా ఫలించాలా వద్దా? ఈరోజు పావు గంట ప్రార్థన చేసాం, రేపు ఎంత చేయాలి చెప్పండి? అరగంట చేయాలి. అరగంట ప్రార్థన చేస్తున్నాం, ఇంకెంత చేయాలి? గంట చేయాలి. గంట చేసే నీవు ఎంత చేయాలి అంటే 2 గంటలు చేయాలి. 2 గంటలు చేసే నీవు మరీ ఫలించాలి. వాక్య ధ్యానం చేస్తున్నావు, ఒక అధ్యాయం చదువుతున్నావు, రానున్న దినాల్లో ఏమవ్వాలో తెలుసా? ఇంకా పెరగాలి. సత్క్రియలు చేస్తున్నావు, రానున్న దినాల్లో నీ క్రియలు ఎలా ఉండాలో తెలుసా? ఇంకా పెరగాలి. మరి నీ జీవితంలో ఎలా ఉంటున్నావు? ఆధ్యాత్మికంగా ఫలించాలి. దేవుని ఉద్దేశం ఫలించిన తీగ మరీ ఎక్కువగా ఫలించాలంటున్నాడు. ఏమంటున్నాడండి? నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్న నీవు మరీ ఎక్కువగా క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చబడాలి. అద్దం వలె ప్రతిబింబాన్ని నువ్వు కనుపరిచేవాడుగా ఉండాలి. నిన్ను చూసిన వారిలో దేవుని స్వరూపం రావాలి, దేవుని స్వరూపాన్ని కనుగోవాలి. ఆ రీతిగా నువ్వు ఫలిస్తున్నావా? ఫలించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పనికిరాని తీగలు ఉన్నాయి. ఏ తీగలు చెప్పండి? ప్రభు తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? పనికిరాని తీగల్ని తీసివేస్తున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు ఫలించాలి అంటే, కుటుంబ పరంగా నువ్వు ఫలించాలి అంటే, ఆర్థికంగా నువ్వు ఫలించాలంటే, ఆరోగ్యపరంగా నువ్వు ఫలించాలంటే, సమాజ పరంగా నువ్వు ఫలించాలి అంటే పనికిరాని తీగలయ్యే ఉన్నాయి. ఆ తీగలు నువ్వేం చేయాలో తెలుసా? తీసిపారేయాలి. ఏం చేయాలి? నువ్వేం చేస్తావు? ఒక తీగతో పాటు ఇంకా 10 తీగలు మొలవాలని చూస్తావు. పనికిరాని తీగలు, పనికొచ్చే తీగలు కాదు. ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? ఫలించేది మరీ ఎక్కువగా ఫలించాలి. ఎలా ఫలించాలి? మరి నువ్వు ఫలిస్తున్నావా? ఫలిస్తున్నావా? చెప్పండి. ఫలిస్తున్నావా? ఫలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తు నుండి వేరైపోయావు. నీలో క్రీస్తు జీవం ప్రవహించట్లా. నీ జీవితం ఏమైందో తెలుసా? ఏమైపోయింది? ఎండిపోయిన తీగల్ని, పనికిరాని తీగల్ని తీసి పారైతే ఏమవుతుంది? అది ఎండిపోద్ది. ఎండిపోయిన తీగని తీసి ఏం చేస్తారట? అగ్నిలో వేస్తాడు. ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఎండిపోతే నిన్నేం చేస్తాడు? నిన్ను తీసుకెళ్ళి ఆయన నిత్య రాజ్యంలో చేరుస్తాడా? మాట్లాడరే. నిత్య రాజ్యంలో చేరుస్తాడా?
ఎండిపోయిన తీగలను తీసుకెళ్ళి పోగు చేసి నరకాగ్నిలో పడేస్తాడు. ఎక్కడ పడేస్తాడు? నరకాగ్నిలో పడేస్తాడు. ఆయన తీర్పు తీర్చే వేళ, ఆయన న్యాయసింహాసనం ఎదుట నిలబడిన రోజున నీ ఆధ్యాత్మిక జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని ఆయన చూడకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఫలింపని ప్రతి తీగని తీసి నరికి అగ్నిలో పడవేస్తాడు. ఎక్కడ పడేస్తాడండి? ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడ, సహోదరి, నా ప్రభు నా హృదయంలో పెట్టిన భారం ఏంటో తెలుసా? మన సేవకులు మనతో చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవారుగా ఉండాలి. ఆమేన్. ఎక్కువ చేసేవారుగా ఉండాలి. ప్రభు కూడా అదే కోరుకున్నాడు. అలా ఎక్కువ చేసిన వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. ఏ స్థితిని? రెబ్కాకి ఏ స్థితి ఇచ్చాడు? ఇస్సాకు భార్య అయ్యేటువంటి యోగ్యతను దయచేశాడు ఎలియాజరు. నీ జీవితంలో కూడా నీవు పరిశుద్ధాత్ముని హృదయాన్ని ఎరిగి, ఆయన హృదయాన్ని ఎరిగి నువ్వు పనిచేస్తే క్రీస్తు ప్రభు వారికి, ఎవరికి? క్రీస్తు ప్రభు వారికి భార్య అయ్యే అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలగజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలగజేస్తాడు. ఒక గొప్ప ధన్యతను నీకు ఇస్తాడు. వేవేల పరిశుద్ధుల మధ్యన ఈమె నా భార్య అని ఆయన నిన్ను స్వీకరించినప్పుడు అది ఎంత గౌరవం, ఎంత మహిమకరంగా ఉంటుంది. అది ఎంత మహిమకరంగా ఉంటుంది. ఆలోచన చేస్తున్నావా? ఈ రోజున మన జీవితంలో దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి మనం పనిచేయట్లా. ప్రియులారా, దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? మన నుండి కోరుకునేది ఏంటో తెలుసా? సీమోను పేతురుని అడిగాడు, ఏమన్నాడు తెలుసా? వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏమన్నాడు? ఆ ప్రశ్న నిన్నే వేస్తున్నాడు అనుకో, పరిశుద్ధాత్ముడు నిన్నే వేస్తున్నాడు అనుకో. సంఘంలో ఉన్న వారందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు దగ్గర నీ పేరు పెట్టుకో, నీ పేరు పెట్టుకో. దేవుడు నిన్నే అడుగుతున్నాడు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా చేయాలి. ఏం చేయాలి? నువ్వు మితంగా చేయటం కాదు, లిమిట్ పెట్టుకోవటం కాదు. నీ జీవితంలో అడిగిన దానికంటే ఎక్కువ చేసేవారుగా ఉండాలి, చెప్పిన దానికంటే ఎక్కువ చేసేదిగా ఉండాలి, ఆయన ఆలోచన కంటే ఎక్కువ నువ్వు చేసేదానిగా ఉండాలి. నీ ప్రేమలో కూడా ఆయన ఏం కోరుకుంటాడో తెలుసా? అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. బైబిల్లో మనం పరిశీలన చేసినప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంటుంది. పాపాత్మురాలైన స్త్రీని గురించి ప్రభు మాట్లాడుతూ ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది అన్నాడు. ఏమన్నాడు? విస్తారంగా నన్ను ప్రేమించింది. ఎలా? ఆమె ప్రేమను ఎలా వెల్లడిపరిచింది? ఆమె ప్రేమను ఎలా వెల్లడిపరిచింది అంటే యేసయ్య పాదాల మీద కన్నీటితో తన పాదాలని కడిగింది. ఆమె ఎక్కడికి వచ్చిందో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర ఉంది. ఎక్కడుంది? సీమోని ఇంటికి పిలిచాడు కానీ ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? విందులో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? పక్కన కూర్చున్నాడు. కానీ ఆమె ఎక్కడ కూర్చుందో తెలుసా? పాదాల దగ్గర కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? పాదాల దగ్గర కూర్చుంది. యేసయ్య పాదాలను పట్టుకునేవాడుగా ఉంటాడు. ఎక్కువగా ప్రేమించే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే యేసు పాదాలను పట్టుకునేవారుగా ఉంటారు. యేసు పాదాలను కన్నీటితో కడిగేవారుగా ఉంటారు. ఎక్కువగా ప్రేమించేవారు ఎలా ఉంటారు అంటే ఆయన్ని అభిషేకించేవారుగా ఉంటారు. యేసయ్యని ఎక్కువగా ప్రేమించేవారు ఎలా ఉంటారు అంటే ఆయన్ని హత్తుకునేవారుగా, ముద్దాడేవారుగా ఉంటారు. మరి నీ జీవితంలో ఎలా ఉంటున్నావు చెల్లెమ్మా? తమ్ముడు ఎలా ఉంటున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దినదినము ఎక్కువ అవ్వాలి, నీ భక్తి ఎక్కువ అవ్వాలి, నీ ప్రేమ ఎక్కువ అవ్వాలి, నీ పరిపూర్ణత ఎక్కువ అవ్వాలి, సంపూర్ణుడుగా నువ్వు మార్చబడాలి. దేవుని ఉద్దేశం అది. దేవుని ఉద్దేశం అది. ఎవరైనా నన్ను ప్రేమిస్తే అందరికంటే ఎక్కువగా ప్రేమించాలని ప్రభు కోరుకుంటాడు. ఎవరైనా పని చేస్తే అందరికంటే చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలని ప్రభు కోరుకుంటాడు. ఎక్కువ కావాలని కోరుకుంటాడు. ప్రభు ఇంకేం కోరుకుంటాడు తెలుసా? ప్రభు ఇంకేం కోరుకుంటాడో తెలుసా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో కూడా
అందరికంటే ఎక్కువగా నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకసారి నెహెమ్యా గ్రంథం చదువుదామా? నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. క్షమించండి, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఒక భక్తుడు మనకు కనపడతాడు. నా సహోదరుడైన హనన్యాను కోటకు అధిపతిగా హనన్యాను యెరూషలేము పైన అధికారిగా నియమించాను. ఎలా నియమించాడు? ఎలా నియమించాడట? అధికారము, ఆ యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆమేన్. యెరూషలేములో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, భక్తులు ఉన్నారు. కానీ వారందరికంటే ఆయన మనసు ఎలాంటిదో తెలుసా? నమ్మకమైన మనసు అంట. ఏ మనసు? నమ్మకమైన మనసు. ఆయన భక్తి, దేవుని ఎడల భయభక్తులు చూపడంలో అందరికంటే ఎక్కువగా చూపించాడు. ఎలా చూపించాడు? అందుకని హనన్యాని ఏం చేశాడో తెలుసా? యెరూషలేము మీద అధికారిగా చేశాడు. నెహెమ్యా హనన్యాను యెరూషలేము మీద అధికారిగా నియమించాడు. కారణం ఏంటి అంటే అతని మనసు నమ్మకమైనది. అలాంటిది నమ్మకమైన మనసు కలిగిన వాడు. ప్రభు ఏం కోరుకుంటాడో తెలుసా? నమ్మకమైన వ్యక్తులను ప్రభు కోరుకుంటాడు. ఆమేన్. ఇతడు ఎంత నమ్మకస్తుడో, నమ్మకస్తునితో ఆయన సంతోషాన్ని, ఆయన సంతోషంలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని ప్రభు సంతోషంలో పాలిభాగస్తులుగా చేస్తాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని అధికారులుగా చేస్తాడు దేవుడు. ఆమేన్. అపనమ్మకస్తుని కాదు, అపనమ్మకస్తుని కాదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? హనన్యా అందరికంటే, యెరూషలేములో ఉన్న వారందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగిన వాడట. ఆమేన్. మరి ఈ సంఘంలో ఉన్న నీవు అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగిన వాడువేనా? ఈ గ్రామంలో అందరికంటే నువ్వు ఎక్కువ భయభక్తులు కలిగిన దానివేనా? ఈరోజున గమనించండి, నువ్వు ఎప్పుడైతే దేవుని ఎడల ఎక్కువ భయభక్తులు కనపరుస్తావో, ఎక్కువ ప్రేమను కనపరుస్తావో, ఎక్కువగా పని చేసేటువంటి విధానం నీలో దేవుడు కనుకుంటాడో, ఆ రోజున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఏం చేస్తాడు? కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయమును, వారికి కేడెమును. ఏం చదువుతున్నావమ్మా? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తాడట? ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, పిల్లలైనా పెద్దలైనా ఆయనకి తారతమ్యం లేదు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తాడు? ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీవు దైవ భయం కలిగి ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఒట్టిగా విడిచిపెట్టడం. ఏ ఒక్కరిని దేవుడు ఒట్టిగా విడిచిపెట్టడండి. ఎంత దీన స్థితిలో ఉన్నా దేవుడు అంటాడు, నేను పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెడతాను. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన మనసే నమ్మకమైనది కాదు, మన క్రియలే నమ్మకమైనవి కాదు, మన ప్రేమ శాశ్వతమైనది కాదు. మన జీవితంలో ఎలా ఉంటున్నామో తెలుసా? మన జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదించేవాడట. ఈరోజు నా దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆశీర్వదించబడాలి అంటే నీ జీవితంలో దేవుడు ఏం కనుగోవాలో తెలుసా? తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీలో భక్తి ఉంది కానీ భయం ఉందా?
భయం ఉందా? ఎంత భయం నీలో ఉంది? భక్తి భయం కూడా ఉండాలి. ఏముండాలి? కొంతమందిలో భక్తి ఉంటే భయం ఉండట్లా, భయం ఉంటే భక్తి ఉండట్లా. ఏముండట్లా? ఉండట్లా. ప్రభుకి ఏం కావాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కావాలి. హనన్యా ఎలా ఉన్నాడో తెలుసా? యెరూషలేములో ఉన్న వారందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎక్కువ భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎక్కువ భయభక్తులు కలిగి ఉంటే దేవుడు హనన్యాని విడిచిపెట్టాడా? యెరూషలేము మీద అధికారిగా నియమించాడు. ఆమేన్ చెప్పండి. అధికారిగా నియమించాడు. ఆయన ఏమో వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? నా యందు భయభక్తులు కలిగిన వారిని, పిల్లలనేమి పెద్దలనేమి నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. ఈ రోజున నిన్ను ఆశీర్వదించాలంటే నీలో ప్రభు ఏం కనుగోవాలో తెలుసా? దైవ భయం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఆయన చూడాలి. ఆయన చూడాలి. మనలో కనుగోగలుగుతున్నాడా? ఎందుకు మన కుటుంబాలు ఎలాగ అయిపోతున్నాయి? ఎందుకు మన జీవితాలు ఎలాగ అయిపోతున్నాయి? రోజు కష్టపడుతున్నాం, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతున్నాం. ఎందుకు మన జీవితాలు ఎలా మారిపోతున్నాయి? కారణం ఏంటో తెలుసా? మన జీవితాల్లో దేవుని యందు భయభక్తులు లేవు. ఆయన ప్రేమించే విధానం మనకు లేదు. ఆయన చెప్పిన దాన్ని చేసేటువంటి విధానం మనలో లేదు. అందుకే దిగజారిపోయిన వారుగా ఉంటున్నాం. ఇప్పుడైనా, ఈ రాత్రి అయినా ఒక నిర్ణయానికి రా. ఈ వాక్యం విన్నాకైనా ఒక నిర్ణయానికి రా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని విసర్జించటం. ఏం విసర్జించడం? చెడుతనాన్ని విసర్జించటం. ఎక్కువ భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అందరికంటే నిన్ను అత్యధికంగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదించాలి. ఆయన సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలని నా దేవుని ఉద్దేశం. కానీ మరి దేవుని సన్నిధిలో ఉండి కూడా నువ్వు ఆశీర్వదించబడపోవటానికి కారణం ఏంటో తెలుసా? దైవ భయం నీలో లేదు. ఏం లేదు? దేవుని యందు భయభక్తులు లేవు. ఆచార భక్తి నీది. దైవ భయము నీ గుండెల్లో ఉంటే ప్రభు చిత్తాన్ని చేసేవాడుగా ఉంటావు. ప్రభు ఆజ్ఞకు శిరస వహించేవాడుగా ఉంటావు. ఈ రాత్రైనా ఒక తీర్మానం చేయండి. దేవా, ఇంతకాలం నా ఆలోచన ప్రకారం నేను నడిచాను. నా ఆలోచనలు నన్ను చెరిపివేసినాయి. నా ఆలోచనలు నన్ను పాడు చేసినాయి. ఇదిగో నీ ఆలోచన ప్రకారం నడుస్తానయ్యా. నీ ఆలోచనలు నన్ను మహిమలోకి చేరుస్తాయి. ప్రభువా, ఎదుగో నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ నేను చేస్తాను అని ఒక తీర్మానం చేయండి. తీర్మానం చేస్తే దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఈ రాత్రి ఆయన నిన్ను ఆశీర్వదించడం ప్రారంభం చేస్తాడు. ఇప్పుడే ఆయన సన్నిధిలో ఒక తీర్మానం చేయి. రేపటి నుండి నీ జీవితంలో క్రమక్రమంగా అభివృద్ధి చెందటం నువ్వు చూస్తావు. ఆయన మాటకు నువ్వు అనుకూలంగా నువ్వు నడు. ఆయన మాట ప్రకారం నువ్వు చేయటానికి నువ్వు ఇష్టపడు. నీ జీవితంలో క్రమమైన అభివృద్ధి, ఆశీర్వాదాన్ని నువ్వు సరి చూడగలుగుతావు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ దయచేయును గాక. మోకరిస్తారా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారా?